తీసుకుంటుంది, ఏం చెప్పబోతా ఉంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇది ఇట్లా ఉంటే నిన్న ఫామ్ హౌస్ షామీర్పేట ఫామ్ హౌస్లో హరీష్ రావు ఈటెల ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఏం మాట్లాడాలి, కాళేశ్వరం కమిషన్ ముందల విచారణకు పోవాల్సి ఉంది, మరి ఏం మాట్లాడాలి? ఎందుకంటే నువ్వు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తే కేసీఆర్ ఒకటి చెప్తే తేడా వస్తుంది. కమిషన్ ముందర ఏం మాట్లాడినా ఇద్దరం ఒకటే మాట్లాడాలి, ముగ్గురం ఒకటే పాయింట్ చెప్పాలి. నువ్వు చెప్పిందే నేను చెప్తా, నేను చెప్పిందే మా మామ చెప్తాడు. సో ముగ్గురం ఒకటే మాట చెప్పాలని చెప్పేసి నిన్న వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారట. ముగ్గురు కలిసి ముగ్గురు ఏ నోట్ ఇచ్చినా కొంత చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి ఒక నోట్ తయారు చేసుకోవాలని చెప్పేసి అన్నారట. ఈ 2-3 రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి వచ్చే ఆరోపణలు ఏంది, అవినీతి జరిగిందా లేదా, మేడిగడ్డ కుంగుబాటు ఏంది, సుందిల్ల బ్యారేజ్ ఏంది, ఈ డీటెయిల్స్ అన్నిటితోటి చెప్పుకుంటా తెలంగాణ భవన్లో హరీష్ రావు ఈ 2-3 రోజుల్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారట. మరి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం చెప్తారు అనేది ఒకటైతే, మరి కాళేశ్వరం కమిషన్ ముందర ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఇద్దరికి సంబంధించి వేరు చెప్పకుండా ఏం మాట్లాడినా ఒకటేలాగా చెప్పాలని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారట. న్యాయ నిపుణులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారంట హరీష్ రావు ఈటెల. జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరవుతుండడంతో పాటు కమిషన్ ఎదుట వివరించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిర్మాణ స్థలం ఎంపిక, నిర్మాణ సంస్థ ఎంపిక, ప్రాజెక్టుతో ఉపయోగాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కమిషన్కు ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా ఏదైతే విచారణకు పోవాలి, వీళ్ళు హాజరు కావాలి అని కమిషను ఏంది అని తిరిగి ప్రశ్నలు వేసే అవకాశం లేకుండానే ప్రాజెక్టుకు ఎట్లా ఎంపిక చేసిర్రు, ఆ ప్రాజెక్టు కట్టే సంస్థను ఎట్లా ఎంపిక చేసిర్రు, జాగాని ఎట్లా ఎంపిక చేసిర్రు, బడ్జెట్ ఎట్లా ఫైనల్ చేసిర్రు, ఏ కంపెనీకి మీరు ఎట్లా ఇస్తారు, ఆ డిజైన్ ఎట్లా ఫైనల్ చేసిర్రు, ఇవన్నీ కూడా సమగ్ర నివేదిక మేమేం మన కాగితంలో ఉంది చూసుకో అన్నట్టుగా నివేదిక తయారు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారట. దీనికి సంబంధించి ఇంజనీర్ల సలహాలు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారట. ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థికపరమైన అనుమతులు, అందుకు సంబంధించిన జీవోలను సైతం క్రోడీకరించి సమగ్రమైన నివేదికను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కమిషన్ అధికారుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, ఎన్డీఎస్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టులను సైతం అధ్యయనం చేస్తున్నారు. వారిచ్చిన నివేదికలో ఏముంది, అసలు మేడిగడ్డలో లోపాలు, కుంగడానికి కారణాలు తదితర అంశాలను కూడా పరిశీలన చేస్తున్నారట. కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రాజెక్టు లాభాలు, నిర్మాణం చేసే అంశాలు, ఎన్ని ఎకరాలకు సాగులోకి వచ్చింది, ఎంత పంట పండింది, ఎన్ని జిల్లాలకు లబ్ధి జరిగింది అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ప్రజలకు చెప్పాలి. కమిషన్ తిరిగి క్వశ్చన్ వేయకుండా కమిషన్కు రాతపూర్వకంగా పూర్తిగా డీటెయిల్స్ తోటి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కసరత్తులు చేస్తూ ఉన్నారు కేసీఆర్, హరీష్ రావు ఈటెల. దీనికి సంబంధించి అందరికన్నా ముందు ఎవరైతే హాజరవుతారో వాళ్ళు ఆ కమిషన్కి ఆ నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి నిన్న అయితే ఏదైతే హరీష్ రావు ఈటెల అక్కడ భేటీ అయ్యారో దాని మీద మహేష్ గౌడ్ కూడా ఒక కామెంట్ చేసింది. ఏమని, ఆ బంధం మళ్ళీ చిగురించింది, కేసీఆర్ ఈటెల బంధం అనేది అది పోయేది కాదు, మళ్ళీ చిగురించింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమ మిత్రులు, వాళ్ళు విడిపోతారని అస్సలు అనుకోలేము. హరీష్ రావు ఈటెల షామీర్పేటలో షామీర్పేట ఫామ్ హౌస్లో భేటీ అయి అక్కడి నుంచి కేసీఆర్ తోటి ఫోన్లో మాట్లాడిండు ఈటెల అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్